మల్కాజ్గిరి నియోజకవర్గంలో 22A నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నెంబర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. నేరెడ్మిట్ వాజ్పేయి నగర్ లో బాధిత కాలనీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 22A నిషేధిత జాబితా పేరుతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. నిషేధిత జాబితా కారణంగా మల్కాజ్గిరిలో సుమారు 30,000 కుటుంబాలపై భారం పడుతుందని చెప్పారు. కేవలం 30% కమిషన్ కోసమే పేద ప్రజల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. భూములైతే పెట్టిందో దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం లేదు, ప్రజలను ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీరే పెట్టిండ్రు, తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని కూడా నిషేధిత జాబితాలకు వచ్చింది. ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే గుడ్డెద్దు చేనులో పడ్డట్టుంది. వీళ్ళు సర్కారు నడుపుతలేరు, సర్కస్ నడుపుతున్నారు. వీళ్ళు ముఖ్యమంత్రి ఇంటికే దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, పేద ప్రజల పరిస్థితి ఏంది? ఇప్పుడు ముఖ్యమంత్రులు నిషేధిత జాబితాలకు వచ్చినాక ఇప్పుడు సురుకు పుట్టింది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి ఈయన అంటుండు పొంగులేటి సారీ అంటుండు. ఎవరికి చెప్తున్నావు పొంగులేటి సారీ? ముఖ్యమంత్రికి చెప్తున్నావా? ఏదో తెలియక నీళ్ళు కూడా పెట్టినా జరేమనుకోకు సారీ అంటున్నా. ఇంత పదవి పోతుందని సారీ చెప్తున్నావా? ముఖ్యమంత్రిలే ఇలా నిషేధిత జాబితాలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి దరఖాస్తు పెట్టిండా నా ఇల్లు తీసేయండి మరి? రేవంత్ రెడ్డి కూడా నా ఇల్లు నిషేధిత జాబితాలో పడ్డది, నాది తొలగించగలరు అని అప్లికేషన్ పెట్టిండా మీ సేవలో పోయి? మరి ప్రజలు ఎందుకు పెట్టాలి? ఈ ప్రజలను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఏవైతే అన్యాయంగా, అక్రమంగా పేద మధ్యతరగతి ప్రజల భూములను మీరు నిషేధిత జాబితాలో పెట్టినారో వెంటనే వాటిని తొలగించాలి. లేదంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. పొంగిలేటి నీకు నైతిక విలువలుంటే తక్షణమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏంది భూదాహము? ఏంది ఇలా రాష్ట్రంలో కోడై కూస్తున్నారు 30% గవర్నమెంట్. ఎన్ని డెవలప్మెంట్లకు తీసుకున్నారు మీరు? ఎన్ని భూములు నిషేధిత జాబితాల నుంచి తొలగించిండ్రు? ఆ తొలగించిన భూములను ఎన్ని డెవలప్మెంట్ తీసుకున్నారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇలా ఇంకో కుట్ర జరుగుతున్నది. పొద్దున వస్తా ఉంటే ఒక మీడియా మిత్రుడు చెప్తున్నాడు, అన్న ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇవాళ నిషేధిత జాబితాలో ఉన్న భూములు తీసేయడంతో పాటు కొన్ని ప్రభుత్వ భూములు, కొన్ని అసైన్డ్ భూములు, కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టిన భూములు, వాటిని కూడా పని తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటి 14 విలువైన భూములను కూడా ఇప్పుడు అన్ని తీసేస్తున్నామనే పేరు మీద వీళ్ళు కబ్జాలు పెట్టి అగ్రిమెంట్లు చేసుకున్న విలువైన భూములను కూడా తీసేసే పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్తా ఉన్నాడు. నేను అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పెట్టండి. తొలగించిన లిస్ట్ ఏందో ప్రజల ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ప్రజలందరూ చూసే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు పెట్టిన ఏంది, తీసిన ఏంది, ఎందుకు పెట్టిండ్రు, ఎందుకు తీసేసిండ్రు, ఎప్పుడు పెట్టిండ్రు, ఎప్పుడు తీసేసిండ్రో ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లయితే పారదర్శకత ఉంటుంది. ఇలా ఈ 22A తొలగింపులో కూడా పారదర్శకత ఉండాలి. న్యాయబద్ధంగా పట్టా భూములు, పేద మధ్యతరగతి ప్రజల భూములు, ప్రజల ఆస్తులపై నీ ఇష్టం ఉన్నట్టు పెత్తనం చేస్తే ఈ ప్రజలందరూ కలిసి నీ ప్రభుత్వాన్ని పాతర పెడతారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. సో మిత్రులారా, డెఫినెట్ గా బీఆర్ఎస్ మీ వెనుక ఉంటది. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేస్తాం. రేపు అసెంబ్లీలో కూడా అసెంబ్లీని స్తంభింపజేసైనా ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ నిషేధిత భూముల జాబితాను పూర్తిగా తొలగించేదాకా కూడా ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రజల పక్షాన, రైతుల పక్షాన, అందరి పక్షాన కూడా మేము పోరాడతాం. మీకోసం ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. మీరెవ్వరు కూడా అధైర్యపడొద్దు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ పెట్టిన టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తలేదు, కానీ మీకు జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉంటాయి. జనతా గ్యారేజ్ అంటే మీకు తెలుసు, తెలంగాణ భవన్ మూసీలో పేదల ఇండ్లు కూలగొడుతుంటే
మూసీ ప్రాంత ప్రజలు జనతా గ్యారేజ్ తలుపులు దోసుకొని వచ్చిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళకి అండగా ఉన్నది, వాళ్ళని కాపాడుకున్నది. నేను ఈ మల్కాజ్గిరి నుంచి కూడా రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నేను భరోసా ఇస్తా ఉన్నా, అధైర్యపడకండి. మీకోసం జనతా గ్యారేజ్ తలుపులు తెరిచే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవడు మిమ్మల్ని పర్సెంటేజ్ అడిగినా, ఎవడు మిమ్మల్ని భయపెట్టినా, మీ ప్లాట్ ఎవడు కబ్జా పెట్టినా జనతా గ్యారేజ్ మీకోసం రెడీగా ఉన్నది. రండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. మేము ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఈ రాష్ట్ర ప్రజలకు కష్టం వస్తే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది వచ్చినా నేరుగా మా జనతా గ్యారేజ్ కు, తెలంగాణ భవన్ కు రండి, మా దృష్టికి తీసుకురండి. మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. జై తెలంగాణ.